పూరా లోకల్. దేశవ్యాప్తంగా అయితే నీట్ ఎగ్జామ్ నిర్వహించిన తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు విద్యార్థి సంఘాలు అయితేనేమి, రాజకీయ పార్టీలు అయితేనేమి. అలాగే దేశం మొత్తంలో 24 లక్షల మంది అయితే నీట్ ఎగ్జామ్ రాశారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఒకటేసారి దాదాపు 76 మందికి మొదటి ర్యాంక్ వచ్చింది. అలాగే ఒకే సెంటర్లో 6 నుంచి 8 మందికి మొదటి ర్యాంక్ వచ్చింది. దీనిపై మనతో స్పందించడానికి కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా స్పందిస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. ఏదైతే ఏ ఎగ్జామ్నైనా కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్ నిర్వహణపై చిత్తశుద్ధితోటి, ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి, శాంటిటీ తోటి ఏ అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి నమ్మకాన్ని కల్పించే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఆ నిర్వహించే సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఉంటుంది. దాన్ని పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఎప్పుడైతే వారు ఆ నిర్వహణలో లోపం జరిగినప్పుడు, అవకతవకలు బయటికి వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మరొక ఎగ్జామ్ని మరోసారి రీకండక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి చిత్తశుద్ధి లేకుండా ఏదైతే 14వ తారీఖున రిలీజ్ చేసిన ఫలితాలని 4వ తారీఖున రిలీజ్ చేసి పార్లమెంటు ఏదైతే వాళ్ళ ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న చిత్తశుద్ధి 24 లక్షల మంది విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటా బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళకి సానుకూలంగా సపోర్ట్ చేసే ప్రతి విద్యార్థి సంఘం, యువజన సంఘం, కాంగ్రెస్ పార్టీ దీనిపైన పోరాటం చేస్తుంటే ఆ సమస్య పైన మాట్లాడుకుంటే సమస్యని తప్పుదో పట్టించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ గారు హోస్ట్లోకి వచ్చి ఏదైతే నీట్ పరీక్షని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామో దానితో పాటు ఎంటైర్ ఇష్యూని కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించి నేరస్తులని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఇది చెయ్యని పక్షాన నిన్ననే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఐక్య విద్యార్థి యోజన సంఘాలతోటి ఏదైతే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు అపాయింట్మెంట్ కోరడం జరిగింది, వారు ఇప్పటివరకు దానిపైన స్పందించలే. వారు సాయంత్రం లోపల స్పందించకపోతే తప్పనిసరిగా రేపు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఇల్లు కూడా ముట్టడి చేస్తాము. తప్పనిసరిగా 24 లక్షల మంది విద్యార్థులకి న్యాయం జరిగే వరకు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఇండియా అలయన్స్ పార్టీస్ అన్నీ కూడా ఈ విద్యార్థులు, ఈ తల్లిదండ్రులతోటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మెడలు వంచన్న 24 లక్షల మంది విద్యార్థులకి అండదండగా నిలిచిన న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ నుంచి దాదాపు 76,000 మంది పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు 2024కి సంబంధించి. వారికి మీరు ఏ విధంగా మీ తరఫున మరి వాళ్ళకి తోడ్పాటును అందించబోతున్నారు? ఏదైతే తెలంగాణ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలుసు, గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ముందుండి పోరాటం చేసి న్యాయ పోరాటం కానీ లేదా వీధుల్లో ఉన్న పోరాటం కానీ ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచి ఏ విధంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి చిత్తశుద్ధితో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామో అదే ప్రక్రియలో బీజేపీ పార్టీ మెడలు కూడా తప్పనిసరిగా వంచుతాము. ఇక్కడ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేకూర్చే వరకు కూడా వారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని పాత్ర, వారి యొక్క అన్న పాత్ర పోషిస్తూ వారికి న్యాయం జరిగే వరకు మేము వారి వెంట నిల్చొని తప్పకుండా న్యాయం చేకూరుస్తామని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి వాగ్దానం చేస్తాం. అలాగే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెద్ద మొత్తంలో ఎక్కువగా ఈసారి పేపరు లీక్ అయినట్టుగా అనిపిస్తుంది, నీట్ పేపరు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? 100% ఎక్కడంతా పేపర్ లీకేజ్ అయిందో 3 రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిట రాష్ట్రాలే. అండ్ దానితో పాటు చాలా స్పష్టంగా అక్కడ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటివరకు దీనిపైన స్పందించలే, ఒక క్లారిటీ ఇవ్వలేదంటే దీంట్లో చాలా కాన్స్పిరసీ ఉందని చెప్పి అనేక అనుమానాలకి దారితీస్తుంది. కాబట్టే కేంద్ర పరిధిలో ఉన్న సంస్థలతో కాకుండా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపిస్తే పెద్దలు కానీ, పెద్ద హస్తం కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నా కూడా అందరూ బయటికి వస్తారు, అందరూ కఠినంగా శిక్షించబడతారని దాని ఉద్దేశంతో ఈ డిమాండ్ పెట్టడం జరిగింది. విద్యార్థులు కూడా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు స్వచ్ఛందంగా వారికి 40 లక్షల రూపాయలకి మేము క్వశ్చన్ పేపర్ అయితే కొనుక్కున్నామని చెప్తున్నారు. ఇంత జరిగినాక కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. దీన్ని మీరు అసలు ఏ విధంగా ఖండిస్తారు? అంటే కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా గడుపుతుంది. ఇది కేవలము నీట్ పరీక్ష ఒకదానిపైన కాదు, ఈరోజు మొత్తం కేంద్ర ఏదైతే ప్రభుత్వం పైన ఎన్టీఏ నిర్వహించే ప్రతి పరీక్ష పైన ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఎందుకనంటే ఈ ఎగ్జామ్ ప్రాపర్గా కండక్ట్ చేయలేనప్పుడు ఇతర ఎగ్జామ్స్ కూడా ఏవైతే యూనివర్సిటీస్కి సంబంధించి ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఎన్టీఏ నిర్వహిస్తుంది. సో అవన్నిటిపైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఎన్టీఏని కూడా రద్దు చేయాలి, ఎన్టీఏని కూడా ప్రక్షాళన చేయాలి. ఇవన్నీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పని వాళ్ళు దీన్ని బయటికి రానివ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తాం.